నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు కాగితాలకే పరిమితం చేసి ప్రజలకు మాత్రం సూపర్ షాక్లు ఇస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు కో కన్వీనర్ల సమావేశంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు, దాడులపై కడపలో శాంతియుత ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన వివిధ పార్టీలు, సంఘాల నేతలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు కాగితాలకే పరిమితం చేసి ప్రజలకు మాత్రం సూపర్ షాక్లు ఇస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో అంజద్ బాషా మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందన్నారు. అలాగే కడప ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు ఎక్కడి దాకా వచ్చిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం కూటమి ప్రభుత్వ నైజమని, ప్రచారం కోసం ప్రజల గడప తొక్కే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇంటింటికి వెళ్లే టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహానికి, ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. హామీలు అడిగితే సమాధానం లేకపోగా ప్రశ్నిస్తే కేసులు, వేధింపులే సమాధానంగా మారాయన్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు ఏ ఒక్క వర్గము సంతృప్తిగా లేదని ప్రజలే చెబుతున్నారన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఎక్కువ కాలం నిలవని చరిత్ర చెబుతోందని, ప్రజల తీర్పును తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు అయి 26 మాసాలు పూర్తి కావడం జరిగింది. 26 మాసాల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాల్లోనే ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను ఇంటింటికి వెళ్ళమని చెప్పి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి పేరు పెట్టి ఈ నెల 27వ తేదీ నుంచి సోమవారం రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరగండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మరి ఈ 26 మాసాలలో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? మరి ఈ రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాడు? మరి మీరు ఏమి చేయకోకుండానే మరి 26 మాసాల తర్వాత ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమం పెట్టడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన మేనిఫెస్టో మనందరికీ కూడా తెలుసు. ఉమ్మడి మేనిఫెస్టో 2024 ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇది.
ఈ మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైనటివి ఏంటంటే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మరి ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అడగదలుచుకున్నాను. మరి మీరు ఇచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 ఏ మేరకు ఈ హామీలు అమలు చేశారో ప్రతి నియోజకవర్గంలోని ప్రజలకు ఆయా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి మీరు హామీలు ఇచ్చి మరి 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా 26 మాసాలు అయిన తర్వాత కూడా మీరు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించలేదనేది నగ్న సత్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఇది గుర్తుందా? ఒక్కసారి చూడండి ప్రజలారా, బాగా దీన్ని ఫోకస్ చేయండి మిత్రులారా, మీరు మీడియా మిత్రులారా ఫోకస్ చేయండి. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది చంద్రబాబు గారు మరి మన పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన బాండ్ ఇది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన బాండ్ ఇది. ఇద్దరు సంతకాలు పెట్టారు ఇక్కడ. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉండే 5.5 కోటి మంది ప్రజల భవిష్యత్ని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ తీసుకోవడం జరిగింది. నేను గ్యారంటీగా ఉంటాను మీ భవిష్యత్తుకు అని చెప్పి ఒక బాండ్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి అక్కడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా, ఇన్ఛార్జీలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్ పేపర్లు అందజేయడం జరిగింది. మరి ఈ బాండ్ పేపర్లో ఏముందంటే, ఈ బాండ్ పేపర్ చదువుతాను. బెల్లం నాగభూషణం రెడ్డి అని చెప్పి అతనికి రాసిచ్చిన బాండ్ ఇది. వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. ఆ 4లో ఒకరు రైతంట, ఒకరు 18 ఏళ్ళు పైబడిన మహిళ ఒకరున్నారంట, విద్యార్థులు 2 ఉన్నారంట, నిరుద్యోగులు 1 ఉన్నారంట. అంటే వాళ్ళకు సంబంధించి, రైతుకు సంబంధించి 1 ఉన్నారు కాబట్టి అన్నదాత సుఖీభవ కింద వాళ్లకు సంవత్సరానికి 20,000 ఇస్తాము అని చెప్పి అక్కడ రాయడం జరిగింది. ఒకరికి 20,000 ప్రజలకందరికీ కూడా. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు, మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. రైతులకైతేమి, విద్యార్థులకైతేమి, అవ్వాతాతలకైతేమి, అందరికీ ఏ ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బంది జరిగినా
ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా రేపు జరగబోయే 27వ తేదీ నుంచి జరగబోయే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అనే కార్యక్రమంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇండ్ల కాడికి రాబోతున్నారో వాళ్ళందరినీ కూడా నిలదీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరవేయడమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూలై 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న ఇంటింటికి టీడీపీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నేపథ్యంలో కడపలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటు వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని పార్టీ క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లకు ఈ సందర్భంగా సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో, పూర్తి బాధ్యతతో ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కడపలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ రైట్ మార్చ్ సత్యాగ్రహం విజయవంతమైందని నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. నీట్, సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలను ఖండిస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ డిమాండ్ చేస్తూ కడప నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు క్యాండిల్ లైట్ మార్చి నిర్వహించి అనంతరం ఐటీఐ సర్కిల్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు తమ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కడప నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ, నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను పరిరక్షించేందుకోసం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్యక్రమంలో మృతి చెందిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలి. లాఠీ చార్జీపై మోడీ గారు, లాఠీ చార్జీపై మోడీ గారు, हम लेके रहेंगे नो मोर पेपरलेस, नो मोर पेपरलेस, नो मोर पेपरलेस, आजादी लेकर रहेंगे, आजादी लेकर रहेंगे, आजादी लेकर रहेंगे, आजादी। ఓకే, ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ఆదేశాల ప్రకారం కడపలో కడప నగర కమిటీ మరియు కడప నగరానికి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు మరియు విద్యార్థులు, అదేవిధంగా మహిళలు ఈ కార్యక్రమంలో ఇక్కడ క్యాండిల్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. క్యాండిల్ మార్చ్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాలపెంట సర్కిల్ ద్వారా ఐటీ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నిలబడి సత్యాగ్రహం చేయాలని ఆదేశాల ప్రకారం మేము ఈరోజు చేస్తున్నాము. దీనికి సహకరించిన, పర్మిషన్ ఇచ్చిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నిజంగా విద్యార్థులు ఏదైతే జంతర్ మంతర్లు చేసినారో అది అలనాటి స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు ఏ విధంగా పోరాడినారో దానికి ఒక చిహ్నంగా మనం చూడగలం. నిజంగా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము అది విద్యార్థుల యొక్క గొప్ప విజయం. మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మొత్తము విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే విద్యార్థులు మెరుగు వైపుకి వెళ్తారో, ఎప్పుడైతే విద్యార్థులు అభివృద్ధి వైపు వెళ్తారో, ఎప్పుడైతే యువత అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు రోడ్ల మీదకి వచ్చి యువకులు, విద్యార్థులు వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు పోరాడాల్సిన దుర్మార్గపు ఈ సందర్భం చూస్తుంటే ఆనాటి బ్రిటిష్ వాళ్లకు ఏ విధంగా కానీ పోల్చడంలో 100% దానికి పోలిక ఉంది. కాబట్టి ఈరోజు అక్కడ
అక్కడైతే రాజీనామా చేసినారు, కానీ మిగతా 2 డిమాండ్లు ఉన్నాయి. అదేంటన్నా అంటే మోడీ గారు పిల్లల మీద ఏదైతే 20వ తేదీ ఈ నెల 20వ తేదీ లాఠీ చార్జ్ చేసినారో పోలీసుల ద్వారా ఇప్పుడుండే గవర్నమెంట్ చేసిందో దానికి ఫ్రెండ్స్ అని సెల్ఫీ వీడియో చెప్పడం కాదు. సెల్ఫీ వీడియోలో నిజంగా ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ మీద మనం అటువంటి లాఠీ చార్జ్ చేయిస్తామా, టేర్ గ్యాస్ చేయిస్తామా, పిల్లెట్ గన్స్ కాలుస్తామా? అది ఫ్రెండ్స్ అని చెప్పడము ఒకటి, చేసేది ఒకటి. మోడీ గారు ఏదైతే దుశ్చర్య చేసినారు 20వ తేదీ విద్యార్థుల మీద పోలీసుల ద్వారా, దానికి వెంటనే క్షమాపణ చెప్పాలనేది మా డిమాండ్. దాంతోపాటు అదే డిమాండ్లో ఏదైతే విద్యార్థులకు కొట్టడమే కాకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినారు, ఆ కేసులను తీసేసి ఎవరైతే పోలీసులు దుండగులు ఈ జంతర్ మంతర్లో ఉన్న ఈ పిల్లలకు, ఈ యువతకు, ఈ విద్యార్థులకు కొట్టినారో దుర్మార్గంగా, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది ఇదంతా ఒక డిమాండ్ అయితే, రెండవ డిమాండు ప్రతి ఒక్కరికి చనిపోయినారు, ఎవరైతే చనిపోయినారో నీట్ పేపర్ లీక్ వల్ల 21 మందికి ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం వెంటనే రిలీజ్ చేయాలనేది మా డిమాండ్. దానికోసం మనము ఈరోజు ఈ క్యాండిల్ మార్చు, ఈ సత్యాగ్రహం చేస్తున్నాము. ఇక్కడ గాంధీ విగ్రహం నుంచి బయలుదేరి ఐటీ సర్కిల్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం దగ్గరికి మేము క్యాండిల్ ద్వారా మార్చ్ చేస్తూ అక్కడ సత్యాగ్రహం కూడా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. జిల్లాలోని వేంపల్లెలో గల శ్రీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా కొనసాగాయి. ఆలయ ఈవో సుభాష్, చైర్మన్ పివి రమణల ఆధ్వర్యంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు హరిప్రవీణ్, తిరుమల వేణు నేపథ్యంలో అర్చక బృందంచే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం ఇంకా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తకంగా మంగళ పూజా ద్రవ్యాలతో ఆలయ ప్రదక్షిణ, మహాసంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, అష్టోత్తర కలశ స్థాపన, ఆదివాస కార్యక్రమాలు, ప్రధాన కలశ స్థాపన తదితర హోమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తాల్కాలిక ఉభయదారులుగా పాల్గొన్న వారికి వేద పండితుల ఆశీర్వాదాలతో పాటు కలశంపై ఉంచిన విశేష కొబ్బరికాయ, స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణంతో ఈ సందర్భంగా మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सहवृंभानं कोट्लकोटिकोट्लभवस्य विनोदकुमारना साई शैलजानाम्याः शिल्पानाम्याः किरणनामदेवस्य कुम्भानां नमः विनायकम् महागणपतये नमः नमः भोधिकारकभास्वरं नमः सुरादिनित्यरं नतादिनापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं श्रये ओम नमो भगवते नारायणाय स्वाहा Oh
इदं सर्वमधुज तेनैष पूर्णा समा एष पुरुषविध एवाभिषद जगत्यमभवत् यदिदं विद्या सत्यविद्या गच्छते ఎంత ముందుకు వచ్చినా మీది 9వ నెంబర్ అయితే మీరు వేసేది లాస్ట్లోనే దేవుని పైన. కాబట్టి క్రమంగా 1, 2, 3 4వ నెంబర్ తల్లి వెళ్ళండి. ఒకరి వెనకాల కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు, అధ్యాపకులు ఈ సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి ఒక్కరూ భారతదేశ సైనికులకు వెన్నంటే ఉంటామని సెల్యూట్ చేస్తూ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతామని, భారతదేశం కోసం శత్రువులను మట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని చెబుతూ వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షులు వివేకానంద రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని విభజించడం కాదు, దేశాన్ని ఐకమత్యంగా ఉంచాలని, దేశం అభివృద్ధి చెందిన నాడే యువతకు మంచి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేయడం కాదు, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా యువతను తయారు చేయాలని సూచించారు. 27వ కార్గిల్ దినోత్సవ సందర్భంగా స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, చిన్నారులు, ఎన్సీసీ క్యాడెట్లు భారతదేశ సైనికుల్ని అందరికీ కూడా సెల్యూట్ చేస్తూ వారికి గుర్తింపుగా వివిధ కార్యక్రమాలు, ఎన్నో రకాల విషయాలు నేర్చుకొని వారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారు ఆ రోజు గెలుపొందినటువంటి ఉత్సాహంతో పాటు ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తూ వారిని కూడా గుర్తించుకోవడం జరిగింది. యువత ఇవాళ భారతదేశంలో ఉన్నవారు కుల మతాలని పక్కకు పెట్టి భారతదేశం యొక్క గొప్పదనాన్ని, భారతదేశ భక్తిని కన్నా ముందుకు తీసుకొని వస్తే ఖచ్చితంగా భారతదేశంపై ముందుకు వస్తుంది, ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి కూడా ఎదుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి భారతీయుడు కూడా 27వ కార్గిల్ దివస్ నిర్వహించాల. అప్పుడే ఆ సెల్యూట్ చేయాలి, అప్పుడే మన యొక్క ప్రాణం కూడా మనకు సమర్పించిన మన సైనికులందరికీ నివాళులు కూడా అర్పించాలి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ జై హింద్. నీట్ ప్రశ్న పత్రాల లీకేలతో 21 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారకులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, విద్యార్థుల మృతి, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులను నిరసిస్తూ శనివారం కడప నగరంలో పార్టీలకు అతీతంగా వివిధ సంస్థల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ రాజీవ్ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ డబ్బు కమ్ముడుపోయి నీట్ ప్రశ్నపత్రాల లీకేజీతో సుమారు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. యువత అభివృద్ధి, దేశ అభివృద్ధి అనే విషయాన్ని విస్మరించి ప్రతిభ విద్యార్థులు నష్టం చేకూర్చేలా వ్యవహరించడం పాలక కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నపత్రాల లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులంటూ కాకమ్మ కథలతో ముందుకు రావడం తగదన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి అనర్హుడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని
మృతి చెందిన విద్యార్థుల్లో ఒక్కొక్కరికి ₹1,00,00,000 మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయంగా కేంద్రం తక్షణమే స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కడప స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ ర్యాలీని చేయబోతున్నారు. మెయిన్ మీ అందరికీ తెలుసు, జంతర్ మంతర్ ఢిల్లీలో ఎలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి. అలాగే పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ డిమాండ్స్ ఏమంటే స్టూడెంట్ ప్రొటెస్ట్ ఇది ఒకటి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని, రెండోది సూసైడ్ చేసిన స్టూడెంట్స్కి ₹1,00,00,000 వాళ్ళ ఫ్యామిలీ కంపెన్సేషన్ చేయాలని, ఇంకోటి మొన్న 20వ తారీఖు స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళను ఒక టెర్రరిస్ట్ లాగానో వాళ్ళను కొట్టి ఆళ్ళను ఇది చేసినందుకు వాళ్ళపైన కేసులు పెట్టినందుకు ఆ కేసులు విత్డ్రాల్ చేయాలని వీళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. మనమంతా ఈ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నాము. ఒక తండ్రిగా, ఒక డాక్టర్గా, ఒక మానవుడిగా ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ మన భవిష్యత్తు. ఈరోజు పిల్లలు, రేపటి పౌరులు. మనము ముందు వచ్చే కాలంలో ఉండం, కానీ వీళ్ళే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకు నేను వీళ్ళను సపోర్ట్ చేస్తూ ఈ ర్యాలీని సపోర్ట్ చేస్తూ వచ్చాము. వేంపల్లి పట్టణంలో బుల్లితెర నటి పల్లవి ప్రజలతో మాట్లాడుతూ సందడి చేసింది. పట్టణంలోని మౌలా పిరమిడ్ టైల్స్ ఏషియన్ పెయింట్స్ దుకాణానికి ఇంటింటి రామాయణం సీరియల్ నటి పల్లవి రామశెట్టి విచ్చేసి హల్చల్ చేశారు. ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఏషియన్ పెయింట్స్ రాయల్ ప్రొడక్ట్స్ను వేంపల్లిలో అత్యధికంగా మౌలా సిరామిక్ టైల్స్ ఏషియన్ పెయింట్స్ దుకాణం యజమాని నజీర్ అమ్మకాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మౌలా సిరామిక్ టైల్స్ ఏషియన్ పెయింట్స్ దుకాణ యజమాని నజీర్ మౌలాకు అవార్డు ఇచ్చేందుకోసం ఏషియన్ పెయింట్స్ కంపెనీ కార్యక్రమాన్ని నిర్వహించిందని ఏషియన్ పెయింట్స్ రీజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో అవార్డు ప్రదానం చేసేందుకు వెంపల్లిలోని మౌలా సిరామిక్ టైల్స్ దుకాణానికి సీరియల్ నటి విచ్చేయడం జరిగింది. ఆడది ఆధారం సీరియల్లో నటించిన నటి పల్లవి రామశెట్టిని చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున పెయింట్స్ దుకాణం వద్దకు చేరుకున్నారు. ముల్లా సిరామిక్ టైల్స్ యజమాని నజీర్కు ఏషియన్ పెయింట్స్ రాయల్ ప్రొడక్ట్స్ లగ్జరీ డిస్ప్లే అవార్డును అందజేశారు. పల్లవి ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతూ తనను ఇంతగా అభిమానించడం సంతోషంగా ఉందన్నారు. సార్ కొంచెం వెళ్తారా? కొంచెం చూడదు సెకండ్ సో ఈరోజు వెంపల్లిలో ఉన్న స్టోర్కి రావడం జరిగింది. స్టోర్ కూడా చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంది, కూడా చాలా బాగా పెట్టారు. సో వాళ్ళు ఇలాగే మరింత పై స్థాయికి రావాలని, ఇంకా మంచి సక్సెస్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా బాగుంది సార్ చూడండి సైడ్ చూడగల నాకు సెకండ్ చూడండి మేడం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు కాగితాలకే పరిమితం చేసి ప్రజలకు మాత్రం సూపర్ షాక్ ఇస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. క్లస్టర్ యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు, దాడులపై కడపలో శాంతియుత ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన వివిధ పార్టీలు, సంఘాల నేతలు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.